హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా స్వీట్ తినాలనిపిస్తే ఇలా గోధుమ పిండితోటి స్వీట్ చేసుకోండి. అప్పటికప్పుడు చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ అయితే తీసుకోండి. ఇలా ఒక కప్పు తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి. నేను ఏ కప్పుతో యాడ్ చేస్తున్నానో అదో కప్పుతోటే బెల్లం కూడా యాడ్ చేయాలి. తర్వాత నేనైతే ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అలాగే సాల్ట్ ఈ పిండికి అంతా పట్టే విధంగా ఫస్ట్ అయితే కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా పిండికి ఫస్ట్ ఆయిల్ అలాగే సాల్ట్ అంతా పడిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా పిండి అయితే కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఇందులో నుంచి ఒక చిన్న ముద్ద అయితే తీసుకొని మనం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి. చూసారా, ఇలా నేనైతే పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా అయితే ఒత్తుకుంటున్నాను. మరీ మందం ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మందం ఉంటే సరిపోతుందన్నమాట. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనకు సమానంగా రావడం కోసం ఫస్ట్ అయితే ఇలా ఎడ్జెస్ అయితే తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇలా సన్నగా మనమైతే కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా సన్నగా కట్ చేసుకొని మళ్ళీ మిడిల్లోకి కట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. పిల్లలకి హెల్దీ కూడా బెల్లం, అందుకోసమని ఇలా స్వీట్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇవన్నీ కూడా ప్లేట్లోకి వేసుకోవడమే. అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండితో చేసినవి ఉన్నాయి కదా, అవైతే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ మనమైతే కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవైతే తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. సో అన్నీ కూడా ఈ విధంగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి మనమైతే ఈవినింగ్ అప్పటికప్పుడు చేసేయచ్చు. ఇంక ఇవి మనకు 1 మంత్ వరకైనా స్టోరేజ్ ఉంటుందన్నమాట. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని నేనైతే ఒక 2 కప్పుల వరకు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. బెల్లం 2 కప్పులు తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటే 2 కప్పులు వేసుకోండి, తక్కువ తిన్నట్టయితే 1.5 కప్పు వేసుకోండి. నేనైతే ఏ కప్పుతో అయితే గోధుమ పిండి యాడ్ చేసుకున్నానో అదే కప్పుతోటి బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. మీరు 1.5 కప్పు అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కూడా కరిగి మరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా 2 యాలకులు కూడా వేసుకోండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా మనకు ముదురు పాకం వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి బెల్లాన్ని. ఇలా ముదురు పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉన్నాయి కదా, అవైతే వేసుకొని ఇవంతా కూడా బెల్లం అంతా కూడా వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇలా బెల్లం అంతా కూడా వీటికి పట్టే విధంగా అంతా కూడా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇదంతా కూడా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుందన్నమాట. చూసారా, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుంటే మనకు 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.